మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మచిలీపట్నం 6వ డివిజన్లోని కొబ్బరి తోటలో ఒక ఇంటికి సంబంధించిన స్లాబ్ కూల్చివేయడంతో అటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. దీనికి సంబంధించి స్లాబ్ వేసిన సమయంలో ఏదైతే కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా కూల్చేయడంతో కూడా ప్రస్తుతం రాజకీయంగా వేడెక్కినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి పేరు నాని కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినంత అటు బాధితులతో మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అనేది మొత్తం వివరాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి. దీనిపైన మంత్రి పైన కూడా ఆయన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అసలు ఏం జరిగింది, ఈ స్లాబ్కి సంబంధించి కూల్చివేయడం గల కారణాలు ఏంటి, అసలు పర్మిషన్ ఉందా లేదా, అసలు ఏం జరిగిందని ప్రస్తుతం మనతో మాట్లాడే యజమాని ఉన్నారు. అసలు ఏం జరిగిందండి, ఎప్పుడు స్థలం కొన్నారు, అసలు ఏం జరిగింది? సార్ మేము స్థలం 2024లో కొన్నాం సార్. అప్పటి నుంచి మేము ప్లాన్ పెట్టుకుందామంటే మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బందులు పెట్టి ప్లానర్లను బెదిరించి ప్లాన్లు పెట్టనివ్వకుండా చేయకుండా కోర్టులో డిస్ప్యూట్ అయితే నడుస్తుంది సార్. మేము కొన్నప్పుడు అయితే వాస్తవంగా ఎటువంటి డిస్ప్యూట్ లేదు సార్. మేము ఈ ల్యాండ్ తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో ఇన్నిసార్లు ఇది మీకు రాదు అని చెప్పి పంపించాక హైకోర్టులో సమ్ CMA వేసుకుని తెచ్చుకున్నారు. ఆ CMA ఏంటి నాట్ టు ఎంటర్టైన్ థర్డ్ పార్టీ అని చేసుకున్నారు తప్ప ఇంకా వాళ్ళని కన్స్ట్రక్షన్ చేయకూడదు, అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఎలా అప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న వాళ్ళని ఉండనివ్వండి, కొత్త రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పారు సార్. కానీ వీళ్ళ పొలిటికల్ వీళ్ళు ఇది వాడుకుని ఇక్కడ ప్లాన్లు పెట్టనివ్వకుండా బెదిరించి మొత్తం చేసినారు సార్. అలా ఇంకో ఏదో ప్లానర్తో ప్లాన్ పెట్టించుకొని అప్లై చేసుకుంటే వీళ్ళు ఇక్కడ డమ్మీ ఫేక్ ఆర్డర్, స్టేటస్ కో అనే ఆర్డర్, అవతల టైటిల్ కూడా లేని అతను మా మీద స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చి ఆ ప్లాన్ని వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి దాన్ని రిజెక్ట్ చేయించారు సార్. రిజెక్ట్ చేయించి మీకు స్టేటస్ కో ఆర్డర్ ఉంది అన్నారు. అలా 3 months మేము పిల్లర్ చేసాక కన్స్ట్రక్షన్ ఆపేసాం సార్. కట్టకుండా స్టేటస్ కో ఉంది. మీరు లాస్ట్ టైం కూడా ఇలాగే 3 months బ్యాక్ JCB వేసుకొని ఇలా కోల్చడానికి వచ్చారు సార్. ఎందుకు కోలుస్తున్నారు ఏంటంటే స్టేటస్ కో అన్నారు. సరే మేము విల్ స్టాప్. అప్పుడు పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయ్యి మేము ఆపిస్తాం, మీరు ఆగిపోండి అని చెప్తే మేము అలాగే వాళ్ళకి కట్టుబడి ఉండి మేము ఆగిపోయి మీ స్టేటస్ కో అయిపోయాక మీరు కట్టుకుంటే వాళ్ళు అప్పుడు మాట ఇచ్చారు సార్. యాజ్ ఇట్ ఈజ్ మాకు 20వ తారీఖు మార్చిన స్టేటస్ కో అనేది వేకేట్ అయిపోయింది. సో వాళ్ళు పెట్టిన ఎండోర్స్మెంట్ ఏంటి, మీ స్టేటస్ కో ఉంది అందుకే ప్లాన్ ఇవ్వట్లేదు అన్నారు. మా స్టేటస్ కో వేకేట్ అయిపోయింది అని వాళ్ళకి చెప్పి మా కన్స్ట్రక్షన్ మేము రెజ్యూమ్ చేసుకుంటున్నామండి అని చెప్పాం. తర్వాత వీళ్ళు వచ్చేసి మీరు కట్టకూడదు, మీకు ప్లాన్ లేదు అంటారు. ఎలా లేదు సార్? ఎవరు అన్నారు? TPO గారు, ACP మచిలీపట్నం ACP గారు వచ్చి మీకు ప్లాన్ లేదు, మీరు కట్టకూడదు. అది ఎలాగ లేదు మీరు చెప్పండి సార్ అంటే, మీరు ఆల్రెడీ అప్పుడు స్టేటస్ కో అని పెట్టాం కదండి, మీరు మరి దానికి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చాం కదా సార్, స్టేటస్ కో అనేది వేకేట్ అయిపోయింది, మరి అదేంటంటే మీరు మళ్ళీ అప్లై చేయండి, అప్పుడే మీరు కట్టండి అంటున్నారు. మరి అలా అప్లై చేసే లెక్క అయితే కొంత మినిస్టర్ గారే చెప్పారు ఆల్రెడీ ఒక వీడియోలో, దానికి ప్లాన్ అప్లై చేశాను వస్తుంది, నేను ఈలో కన్స్ట్రక్షన్ చేసుకుంటాను, అప్లై చేయకుండా చేసుకోలేదని మినిస్టర్ గారు చాలాసార్లు మాట్లాడారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, మినిస్టర్ గారికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం వాళ్ళు చేసేది. ఇక్కడ జరుగుతుంది అంతా కేవలం పొలిటికల్, ఒక సైడ్ పాలిటిక్స్ అంతా ఒక సైడ్ అయిపోయి సామాన్య ప్రజలు పొలిటికల్ ఎవరు మీ మీద అంత ప్రెజర్ తీసుకొస్తున్నారు, సైట్కి సంబంధించి ఆపుతుంది ఎవరు, అసలు అడ్డుపడుతుంది ఎవరు? మా వార్డు ఇన్ఛార్జ్ సార్, ఇమడబత్తుల దిలీప్ కుమార్ సార్. ఆయనకి ఏంటంటే గజానికి 5,000 ఇవ్వాలండి సార్. ఏ పార్టీ? టీడీపీ పార్టీ వాళ్ళు గజానికి 5,000 ఇవ్వాలి, కట్టే ముందు నాకు వచ్చి చెప్పి కట్టుకోవాలి. మీరు నాకు రాలేదు, నాకు 5,000 ఇవ్వలేదు, మరి అది పరిస్థితి. ఇవ్వకపోతే నేను మీకు ఎన్ని ఇబ్బందులు పెడతానో అన్ని ఇబ్బందులు పెడతాను అన్నాడు. అలాగే చేశాడు సార్. ఇవాళ ఆ ఇబ్బందులన్నీ మేము అలా ఇదే సార్ దానికి సాక్ష్యం, ఆయన పెట్టిన ఇబ్బందులకి సాక్ష్యం అదే. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు జనసేనకి పనిచేయడం జరిగింది ప్రస్తుతం, అది అప్పుడు ఏం చెప్తున్నారు అంటే పార్టీ కోసం పనిచేసిన టీడీపీ మీ అంత కూటమిలో ఉన్నారు కదా, చెప్పారా ఏమన్నా? మేము కూటమిలో ఉన్నామని చెప్పాం. మా బిల్డింగ్ జనసేన జెండాలు కట్టుకోవడం జరిగింది. మేము జనసేనకి చేసామని మినిస్టర్ గారికి తెలుసు, దిలీప్ కుమార్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏమవుతుంది, జనసేన వాళ్ళకి అక్కడ ఏం మాట్లాడతారు, వాళ్ళ దగ్గర సపోర్ట్ లేదు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు కదా. మన ఇష్టరాజ్యంగా ఉంది సార్. ఇక్కడ చెప్పాలంటే జనసేన వాళ్ళని ఇంత కూడా ఇది చేయట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఇది మాత్రం గ్రహించాలి. గ్రౌండ్ లెవెల్లో జనసేన వాళ్ళకి ఇంత కూడా వాల్యూ అనేది లేదు. ఓన్లీ టీడీపీ వాళ్ళు ఏం చెప్తుంటే అదే జరుగుతుంది. వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశారు సార్. ఆ రోజు కడితే కూల్ చేస్తూ ఉన్నారు. ఎలా కూలుస్తారు సార్? మీరు లేదంటే మేము కూల్ చేస్తామని మళ్ళీ పోలీస్ బందోబస్తు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు సార్ ఆ రోజు. దాని తర్వాత రోజు వచ్చి పోలీస్ బందోబస్తు అందరినీ తీసుకొచ్చి ARF వాళ్ళని, పోలీసుల్ని, పెడన్ పోలీసు వాళ్ళని మొత్తం దగ్గర ఒక 60-70 మంది పోలీసులను తీసుకొచ్చి ఒక వ్యాన్ తీసుకుని వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయిన దాన్ని కోల్చడానికి ట్రై చేశారు సార్. మేము అడ్డుకున్నామని చూస్తుంటే మేము ఎవరిని ఏమీ చేయలేదు సార్. కోల్చొద్దు అని ఆపడానికి ట్రై చేస్తుంటే మమ్మల్ని డ్రాగ్ చేసి బయటికి ఈడ్చి కింద పడేసి లేడీస్ని అయితే తాళ్ళు పెట్టి నొక్కేసి అటు తోసేసి చేశారు సార్. వీళ్ళంతా ఏ విధంగా చేశారు సార్? పోలీసు వాళ్ళు ఏమన్నా కమిషనర్ గారు ఇచ్చారు, మేము ఇచ్చామండి. పోనీ ఆర్డర్ ఇవ్వండి సార్ అంటే మాకు పేపర్ వస్తుంది, వచ్చాక మీకు ఇస్తాం, టైం పట్టిద్దిగా, ప్రింట్ వెంటనే రాదుగా.
పేపర్ వస్తుంది వచ్చాక ఇస్తాం అంటున్నారు సార్. మరి ఇదేం వెటకారమో తెలియట్లేదు సార్. అంటే సామాన్య ప్రజలు ఏం చేయలేదు నన్ను అన్న విధిలోనే వాళ్ళు ఒక మదంతో చెప్తున్నారు సార్ క్లియర్గా. టీపీ ఇప్పుడు మొత్తం ఎంత ఖర్చు అయింది మీకు? ఇప్పుడు మీరు ఆల్రెడీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా కలిసినట్టుగా ఉన్నారు, ఏం చెప్పారు? కులరాంధ్ర గారిని వెళ్ళి ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో కలిసానండి. కలిస్తే నేను సార్ ఇలా కట్టాను కదా, మరి ఇలా కూల్స్తా అన్నారు ఏంటంటే కూల్ చేస్తాం, కూల్సమే, నీకు నష్టపరిహారం కావాలంటే కూల్చి నాకు ఇస్తాం, అది నాకు సమస్య, అదేది నాకు ఫస్టేజ్ సమస్య, కూల్చాలన్నాడు సార్. సరే ఎలా కూల్స్తారు మీరు, నేను నా దాంట్లో కట్టుకుని ఎవరి దాంట్లో కట్టుకోలేదు, మీరు ఇస్తామంటే నేను తీసుకుంటానని చెప్పేసి వచ్చేసాను సార్. మీకు అధికారం ఉంది కూల్స్తారు, నాకు అధికారం లేదు, ఏం చేయలేదు, అందుకంటే ఏం చేస్తాం, నా నసీబ్ ఏం పోదు అని చెప్పేసి వచ్చేసాను. వచ్చిన ఒక అరగంటలో వ్యవస్థ పోలీసులు 200 మంది దాకా తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు మేము కూడా మా వాళ్ళందరూ 100 మంది దాకా ఉన్నారు. మొత్తం ఎక్కడ వాళ్ళని అక్కడ లాగిచ్చి ఆ యాన్లోకి ఎక్కిచ్చేసి ఇది మొత్తం కూల్చేశారండి. కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఏమైనా ఇచ్చారా మీకు? ఏ నోటీస్ ఇవ్వలేదండి, ఏ నోటీస్ అందించలేదు మాకు, ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. మేము అదే అడిగాం, మీకు ఎలా కూల్స్తారు, మీకేం అధికారం ఉంది, మీ డివార్డ్ చేయడానికి నోటీసులు ఉండాలి కదా, ఎవరు ఇచ్చారు ఇది అంటే ఎవరు ఇవ్వలేదని చెప్తున్నారు. ఉన్నాయి మా దగ్గర ఇస్తాం అంటున్నారు అంతే. ఎవరు పంపించారంటే కమిషనర్ పంపించారని చెబుతున్నారు, అంతవరకు చెబుతున్నారు. నిన్న ఆల్రెడీ కూల్చివేతలు అనేవి చేశారు సార్. చేసి ఒక 20% అనేది కూల్ చేసి వెళ్ళిపోయారు సార్. మున్సిపాలిటీ జనరల్గా ఎక్కడైనా అంటే ఇది మాది ఇల్లీగల్గా అయితే కాదు, ఎక్కడైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే వాళ్ళు జస్ట్ ఒక 20% లేపేసి వాళ్ళు వెళ్తారు సార్. మీరు అది ఎక్కడైనా చేస్తారు, అది కామన్. కానీ నేను నైట్ మా వార్డ్ ఇన్ఛార్జ్ అన్నాడంట, మీరేంటి సగమే కూల్చి వచ్చారు, నాకు నిద్ర పట్టట్లేదు. అంటే నిజంగా ఎక్కడైనా కూడా ఏదైనా స్లాబ్ అనధికారికంగా చేస్తే మాత్రం పైన స్లాబ్ వరకు చేసి వెళ్తారు, కానీ ఇది మొత్తం నేలమట్టం చేసి పిల్లర్లతో సహా మీరు రేపు వెళ్ళి లేపిరండి, అప్పుడేగా నేను మనశ్శాంతిగా పడుకుంటాను, నాకు మనశ్శాంతి అనేది లేదు, మీరు పడగొట్టేయాలి ఆ బిల్డింగ్ని అని చెప్పారు సార్. ఇప్పుడు దానికోసం అని మళ్ళీ పొద్దునైతే మేము అడ్డుకోలేదు సార్, చెప్తున్నాం కదా. ఒకసారి పోయింది, ఇంకా అది పోయింది, ఎలాగో పోయింది. ఆఖరికి సెంటరింగ్ ఆయన వచ్చి బాధ మొత్తుకున్నాడు సార్. సార్ సెంటరింగ్ సార్ నేను తీసుకుని మీకు అప్పచెప్తాను, నిన్న నైట్ నుంచి మేము అడుగుతాం సార్, అది పోలీసు వాళ్ళని కానీ ఎవరైనా అడుగుతున్నాం సార్, సెంటరింగ్ తీసి మీకు అప్పచెప్తాం సార్, పాపం ఆయన అన్యాయం అయిపోతారు సార్, ఆయన బతికేది దాని మీద అంటే మాకు సంబంధం లేదు, సెంటరింగ్ ఎందుకు పెట్టావు నువ్వు, పెట్టకూడదుగా, అలాంటివి మాట్లాడుతున్నారు సార్. పెట్టకూడదంటే ఆయన ఎవరు సార్ చెప్పేది, అంటే ఈ మొత్తం ఈ బందర్ కానీ ఈ ఆంధ్రాలో మొత్తం దిలీప్ గారు ఒకళ్ళే సెంటరింగ్ పెట్టాలా, నాకు అర్థం కాలేదు. సెంటరింగ్ పెట్టే వాళ్ళ మీద దౌర్జన్యం ఏంటి సార్, ఆయన సెంటరింగ్ పెడతాడు ఇంకెవడ పెట్టకూడదు ఏంటి, మొత్తం ఆయన సంపాదించుకోవాలా, ఆ సెంటరింగ్ మీద ఆయన కోట్లు సంపాదించాడా, అక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నాడా, ఏం చేసావా అవన్నీ కడుతున్నాడు, మరి మీరు ప్రశ్నించాలి గట్టిగా ఆయన్ని. ఇప్పుడు ఏం జరిగిందమ్మా? రోజు రాత్రి మొత్తం పోలీసులు వచ్చారని చెప్తున్నారు, మొత్తం ఈడ్చుకొని వెళ్ళారని చెప్తున్నారు, అసలు ఏం జరిగింది? ఇలా వచ్చారు సార్ పడేస్తామని, మేము జేసీబీ వస్తామంటే ఎదురెళ్ళాం, మీరేమైనా కాగితాలు చూపించండి మాకు ప్రూఫ్లు, మీరు ఎందుకు పడేస్తారు, లేదా మా మేము చెక్కించుకెళ్ళండి అంటే పోలీసులు 4 పట్టుకుని లాక్కెళ్ళిపోయి వ్యాన్లో కూర్చోబెట్టేసేసారు. మమ్మల్ని అసలు దగ్గరికి రాని వాళ్ళ పడేసేటప్పుడు సార్. మేము కష్టజీతంగా మేము చిన్నప్పుడు ఎప్పటి నుంచి మేము 20 సంవత్సరాలు అయింది మేము బందరకు వచ్చి, అప్పటి నుంచి మేము ఇల్లు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని మకాల ఇలా నెరవేరుతుంది అనుకునేసరికి మమ్మల్ని ఇలా చేసేసి. ఎంత అడిగారమ్మా డబ్బులు? అసలు గజానికి 5,000 చొప్పున అడిగారు ఇవ్వాలని. మేము వాళ్ళ దగ్గర వాళ్ళది కాదు కదా సార్, మేము పక్క ఫ్లాట్లు కాగితాలు అన్నీ ఉండి రిజిస్ట్రేషన్ అయిపోయింది, మేము వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళు అడిగితే ఇవ్వాలనుకోవచ్చు, వాళ్ళది అయితే వాళ్ళది కాదు కదా సార్. మేము అక్రమంగా మేమేం తీసుకోలేదు కదా, అన్యాయంగా తీసుకోలేదు కదా, మేము పట్టా భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది అన్నారని చెప్పేసి మేము తీసుకున్నాం ఇల్లు కట్టుకోవాలని. మమ్మల్ని ఎలా అన్యాయం చేసేసారు, మాకు మరి అలా కడుపుకోత మాకు ఎంత వేడుపు పెట్టేసేసారు, మరి వాళ్ళు ఏం చేస్తారు, మరి ఎంత అనుభవిస్తారు సార్ మమ్మల్ని. మామూలుగా కాదు, నిన్నటి నుంచి మాకు తిండి నీళ్ళు ఏమి లేకుండా అలా చేసేసారు మమ్మల్ని. ఒకటే చెప్తున్నారు, పేషెంట్ అన్నా సరే లేకుండా మమ్మల్ని తీసుకెళ్ళి వ్యాన్లో పడేసేసారు. హార్ట్ పేషెంట్ అని కూడా లేకుతున్నా అట్లా చేసేసారు. చెప్తున్నారమ్మా ఏమైనా ఉంటే తీసుకురమ్మని చూపించమని అడిగాము, అడిగినా సరే మరి ఏమి చూపిస్తారు, మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని మీరు కాగితం చూపించండి అన్నా సరే పడగొట్టండి అన్నాం అంతే. పోలీసు ఒకటే చెప్తున్నారు, రూపాయి కూడబెట్టుకొని ఒక సొంతింటి కళను నెరవేర్చుకుందాం అనుకున్న సమయంలో ఒక్కసారిగా అటు నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారులు మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరైనా కూడా వచ్చిన తర్వాత స్లాబ్ అనధికారికంగా వేస్తే కనుక కన్నాలు పెట్టి వెళ్తూ ఉంటారు, అంటే ఆ పైన పార్ట్ వరకు తీసుకొని వెళ్తారు. కానీ ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నుంచి స్లాబ్ మొత్తం కూడా కూల్చివేశారు. అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు, ఏదైతే కొంత డబ్బులు అడిగారు ఇక్కడ టీడీపీ ఉన్నటువంటి
సంబంధించినటువంటి నేత డబ్బులు అడిగారు. ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే మొత్తం ఇదంతా చేశారు. దీంట్లో మంత్రి కొల్లు రవీంద్ర హస్తం ఉందంటూ కూడా వీళ్ళంతా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా ఒకటే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కూల్చివేసిన సమయంలో కూడా రూపాయి కూడబెట్టుకొని ఇదంతా కట్టుకుంటున్న సమయంలో ఈ రకంగా వ్యవహరించడం పట్ల కూడా ఇదంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాహిత్య నరసింహ బిగ్ టీవీ, మచిలీపట్నం.